నన్ను ఇక్కడే లెఫ్ట్ లో దింపేయండి. ఓ నువ్వు ఇంకా కార్లోనే కూర్చున్నావా? సరే సరే, లెఫ్ట్కి వెళ్ళాలా నువ్వు? అయితే నువ్వు పని చేయి, వెనక లెఫ్ట్ వైపు డోర్ ఉంది కదా, అది లాక్ చేస్తుంది. దాన్ని నువ్వు వెంటనే అన్లాక్ చేయి, అక్కడి నుంచి వెంటనే దూకేయి. ఏమైంది? ఇంకా నువ్వు అలాగే కూర్చున్నావేంటి? కార్ని నేను ఇంకా స్పీడ్గా నడిపినా అప్పుడు దూకుతావు నువ్వు? జేమ్స్ బండ్లా దూకేస్తావా? ఓహో మామయ్య, మీరు ఒక పని చేయండి. మీరు లేవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇలా చూడమ్మా, పడుకుని ఉన్నానంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, లేచానంటే కడుపులో గొడగొడ అనిపిస్తుంది. టాయిలెట్ తలుపు కూడా ఎదురుగానే ఉంది కదమ్మా. అమ్మమ్మ, మీరు ఒక పని చేయండి, మీరు అక్కకు ఫోన్ చేయండి. అలాగే తను ఎక్కడి దాకా వచ్చిందో తను అడగండి. నేను ఫోన్ చేసి అడుగుతాను. తుఫాన్ ఇంత ప్రశాంతంగా ఉందండి, ఇంత ఈజీగా తను నా మాటని ఎలా వింది? ఏదో గందరగోళం ఉంది. బహుశా నేను ఆలియాని డ్రాప్ చేయడానికి కార్ ఆపినప్పుడు తను ఆలియాతో పాటు దిగిపోవచ్చని ఆలోచిస్తూ ఉంటుంటుంది. నేను ఈరోజు తను అస్సలు వదిలిపెట్టను. పగ తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. అమ్మమ్మ ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎత్తాలా వద్దా? హలో హలో ప్రజ్ఞ, నువ్వెక్కడున్నా? ఇంతవరకు రాలేదేంటి? నేను దారిలో ఉన్నాను, కాసేపట్లో వచ్చేస్తాను. టెన్షన్ పడొద్దు. మీటింగ్కి ఏర్పాట్లు చేసి ఉంచండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడుతున్నాను, అమ్మమ్మని మాట్లాడుతున్నాను. మీరు ఎవరైనా సరే మీకు అది అర్థమై ఉండాలి నేను ఎక్కడున్నాను అని. నేను కాసేపట్లో వచ్చేస్తాను. నీ పక్కన అభి లేడు కదా? ఈరోజు డ్రైవర్ రాలేదు, అందుకని టాక్సీలో రావాల్సొచ్చింది. అన్నట్టు మీటింగ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు వెంటనే నాకు ఫోన్ చేయండి, ఓకే? ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది ప్రజ్ఞ. నేనేమని చెప్పాలి? ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తే మంచిదేమో అనిపిస్తోంది. ఏంటి? ప్లాన్ ని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుందా? అంటే నా ఉద్దేశం మీకు బాగా తెలుసు కదా, నా దృష్టిలో ఈ బిజినెస్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ అని. ఇది క్యాన్సిల్ ఎలా అవుతుంది అసలు? మీ మావయ్య ఉన్నారు కదా, ఆయనకున్నట్టుండి ఆరోగ్యం పాడైపోయింది. మాటిమాటికి టాయిలెట్ కి వెళుతున్నారు, కడుపులో నొప్పిగా ఉందట. మందులు కూడా ఇచ్చావు, కానీ ఏమీ లాభం లేదు. మంచం మీద నుంచి అసలు లేవలేకపోతున్నారు. కానీ ఈ ప్లాన్ క్యాన్సిల్ అవ్వడానికి అస్సలు వీల్లేదు. ఏదేవైనా సరే నేను అక్కడికి త్వరగా వచ్చేస్తాను, ఓకే? ఓకే ఓకే ఓకే. ఏముంది? వస్తుంది. మీరు బండిని కాస్త త్వరగా పోనివ్వలేరా? నాకు అర్జెంట్ పనుంది. చూడు, నువ్వు ఏం చేయాలనుకుంటా చే, కానీ ప్లీజ్ నువ్వు నాతో మాత్రం మాట్లాడుకో. ఎందుకంటే నేను ఇంకా నా కారు ప్రస్తుతం గాలితో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. నేను మీకు ఆఖరిసారి చెప్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు స్పీడ్గా వెళ్ళకపోతే తల బయట పెట్టి గట్టిగా అరుస్తాను. డోంట్ బ్లేమ్ మీ లేటర్. కాపాడండి, కాపాడండి, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారు. ప్లీజ్ కాపాడండి. పోలీస్ కానిస్టేబుల్ గారు, నన్ను కాపాడండి ప్లీజ్. వీళ్ళు నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. ప్లీజ్ ఉంది. థ్యాంక్ యూ. బాయ్. ఆటో త్వరగా రా అక్క. ఐఎమ్ సో సారీ, నాకు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మామయ్య ఆరోగ్యం ఎలా ఉంది? కొంచెం కూడా బాలేదక్క. ఏదేదో తినేసినట్టున్నారు. 12 సార్లు వెళ్ళొచ్చారు. ఇది 13సారి. ఇప్పుడు చాలా గందరగోళం జరిగిపోయింది. ఏది సరిగ్గా జరగడం లేదు. ఇది చాలా ఆలియా ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చేసింది. తనకు కనిపించకుండా ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఏంటి? ఆలియా అక్కడికి అప్పుడే వచ్చేసిందా? తనకి నువ్వైతే రాత్రిపూట కదా రమ్మని చెప్పింది. అమ్మమ్మ తను ఇప్పుడే వచ్చేసింది. బహుశా చెక్ చేయడానికి వచ్చిందేమో, అంతా సరిగ్గా ఉందా లేదా అని. కానీ ఇప్పుడు మనం ఈ గందరగోళం గురించి ఏం చేయాలి? ఒక పని చేద్దాం. మనం ఆలియాకి ఫోన్ చేసి తనకు ఒక విషయం చెప్దాం. ప్రొడ్యూసర్ ఏదో పని మీద బిజీగా ఉన్నారని, ఈ రోజు రావడం కుదరదు, అందుకే తర్వాత కలుద్దామని. లేదు, ఇలా చేస్తే ఆలియాకి అనుమానం వస్తుంది. బుల్బుల్ అమ్మమ్మ చెప్పింది నిజమే. ఒకవేళ తను డీల్ ని కంప్లీట్ చేయడానికి ముందే ప్రొడ్యూసర్ ని కలవాలని షరతు పెట్టిందంటే, ఇప్పుడు మనం ఈ మీటింగ్ ని క్యాన్సిల్ చేసామంటే తనకి మన మీద అనుమానం రావచ్చు. కానీ అక్క, నాకు ఒక విషయం చెప్పు. కొత్త ప్రొడ్యూసర్ ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఒకవేళ కొత్త ప్రొడ్యూసర్ ని తీసుకొచ్చినా నేను యాక్చువల్లీ ఏ టైప్ యాక్టింగ్ అయితే నేర్పించానో ఆ టైప్ యాక్టింగ్ చేయగలగాలి కదా. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు బుల్బుల్. నువ్వు మావయ్యకి నేర్పించిన యాక్టింగ్ అయితే ఎవరికీ నేర్పించలేరు. ఎగ్జాక్ట్లీ అక్క, నేను కూడా అదే చెప్తున్నాను. రెడీమేడ్ ప్రొడ్యూసర్ మన దగ్గర ఉన్నప్పుడు మనకి నేర్పించాల్సిన అవసరం ఏముంది అసలు?
ఎవరా ప్రొడ్యూసర్? నువ్వే. నేనా? నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? నో 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 నో. Yes, 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 yes. ఎందుకంటే బుల్బుల్ నువ్వు అన్నీ నేర్పించావు కదా మామయ్యకి. ప్రొడ్యూసర్ ఎలా మాట్లాడాలి, ప్రొడ్యూసర్ ఎలా నడవాలి, మొత్తం అన్ని. అంటే ప్రొడ్యూసర్ లాగా నీకంటే బాగా యాక్టింగ్ ఎవరూ చేయలేరు. అక్క, నువ్వు నన్ను బాగా ఇరికించేశావు. నేనెక్కడ ఇరికించాను? నువ్వే కదా నేను ఇరుక్కోకుండా నన్ను కాపాడావు. అన్నట్టు రాత్రికి పార్టీ ప్లేస్ ఫిక్స్ చెయ్యి. ఎక్కడ చేయమంటావు? దగ్గర లేదో హై పార్క్ హోటల్ ఉందని ఆలియా చెప్పింది, అక్కడికి వెళ్దాం. అది చాలా బాగుంటుందట తను చెప్పింది. వినటానికి చాలా బాగుంది. నాకు ఓ విషయం చెప్పు. ఈవినింగ్ దాకా అంటే మరి మనం ఏదో ఒకటి చేయాలి కదా. అరే ఊరంతా తిరిగి చూద్దాం, మన ఊరిని దర్శించుకుందాం. ఈ ఊళ్ళో ఏమేం మార్పులు జరిగాయో చూడక చాలా రోజులైంది. వై నాట్? బట్ ఎవరు డ్రైవ్ చేస్తారు? డ్రైవ్ ఆబ్వియస్లీ నువ్వే చేయాలి, ఇంకెవరు చేస్తారు? లేదు లేదు అభి, నేను డ్రైవ్ అస్సలు చేయలేను. నీకు తెలీదు, నా కళ్ళు నిన్నటి నుంచి చాలా మంటగా ఉన్నాయి. పైగా నాకు చాలా అల్సర్గా అనిపిస్తుంది. ఇప్పుడు డ్రైవ్ చేయడం వల్ల ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందంటే నేనేమంటున్నానంటే మనం పూల్కి వెళ్దాం. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, అలాగే ఈ రోజు కూడా అక్కడికి వెళ్దాం. లేదు లేదు, నేను నీతో పూల్కి అస్సలు రాను. ఎందుకంటే ఒకవేళ నీకు అక్కడ బుల్బుల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందనుకో, అక్కడే నువ్వు నన్ను పూల్ గేమ్ ని వదిలేసి బుల్బుల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. అవునా? అలాంటిదేం లేదు. ఈ రోజు మొత్తం నీకోసమే బుక్ చేశాను. ఒకవేళ తన దగ్గర నుంచి ఫోన్ వచ్చినా సరే నేను అస్సలు లిఫ్ట్ చేయను. ఏ ఏమైంది? అంతా బానే ఉంది కదా? అంతా అంతా బానే ఉంది. అయినా అవడానికి అసలు ఏముంది? నీ మొహం చూస్తేనే అనిపిస్తుంది నాకు ఏదో జరిగిందని. సో చెప్పు, నాకు ఏం జరిగింది? అది ఉన్నట్టుండి బుల్బుల్ బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు అస్సలు ఉండట్లేదు. ముందు నేను తనని కలవకపోయినా, తనకి టైం ఇవ్వకపోయినా అప్పుడు నాతో తను చాలా కోపంగా ఉండేది, నాతో గొడవ పడేది. కానీ ఇప్పుడు తను నన్ను కేర్ చేయడం లేదు. ఈ రోజు నేను తనని కలవడానికి ఫోన్ చేస్తే నేను చాలా బిజీగా ఉన్నాను, ఎక్కడో ఉన్నాను అని చెప్పింది తెలుసా. బట్ యు నో వాట్, నేను కూడా డిసైడ్ అయ్యాను. నాకు కూడా తనని కలవడం అంత కోరిక ఏం లేదు. ఒకవేళ తను ఫోన్ చేస్తే అప్పుడు నేను చెప్తాను నేను బయట బిజీగా ఉన్నాను, నన్ను కలవడానికి వీల్లేదు అని. ఇన్ఫాక్ట్ నేను ఏమంటున్నానంటే మనం పూల్కి ఎందుకు వెళ్ళాలి, మనం అవుట్ ఆఫ్ వే వెళ్దాం. ఎవరిని కలిసే అవకాశం లేకుండా సిటీ బయటికి వెళ్ళిపోదాం. ఏయ్, నీకేం పిచ్చిగాని పట్టలేదు కదా? నువ్వు ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద చేయదు, తర్వాత నువ్వే స్వయంగా దీన్ని హ్యాండిల్ చేయలేకుండా అయిపోతుంది. చూడు, నాకేమనిపిస్తుందంటే తను నిజంగానే బిజీగా ఉంటుంటుంది. లేకపోతే తను నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు కాస్త పోజ్ కొట్టి సరిపోతుంది. కానీ ఇలా పగ తీర్చుకోవటం అనేది మంచి ఆప్షన్ కాదు. అందుకని మనం పూల్కి వెళ్దాం. నేను గెలిచాను కాబట్టి నేను చెప్పిందే చేయాలి. అది సరే గానీ ముందు నాకు ఇది చెప్పు, నువ్వెప్పుడు గెలిచావు? ఇవాళ నుంచి కేవలం నేను మాత్రమే గెలుస్తాను. అలాగా? సరిపదా, అది చూద్దాం. అక్క, నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? అది యాక్టింగ్ నేర్పించడం అంటే వేరే విషయం, కానీ యాక్టింగ్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్. అందుకే యాక్టింగ్ నా వల్ల కాదక్క. అమ్మమ్మ, మనం తనని మగాడిగా మార్చి పంపిస్తే మంచిది. అరే, మీలో మీరే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఎవరైనా నన్ను అడగండి నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉందా లేదా అని. ప్రజ్ఞ, దానికోసం మనం కోటు ఇంకా ప్యాంటు అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. తను ప్రొడ్యూసర్లా ఉండాలంటే సూటు వేస్తేనే బాగుంటుంది కదా. అవునమ్మమ్మ, అలాగే గెడ్డం మీసం కూడా చాలా కంపల్సరీ. అది నిజమే. అలాగే కాస్త లావుగా కూడా కనిపించాలి. ఒక్క నిమిషం, నేను కుదరదని చెప్పాను కదా. అయినా నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను చేయనంటే చేయను. జుట్టు సంగతి ఏం చేయాలి? ఎవరి జుట్టు? నా జుట్టా? జుట్టుని మనం ఏదో ఒకటి చెయ్యాలమ్మమ్మ, అలాగే పంపించలేం కదా. అలాగని కట్ కూడా చేయలేం. లేదు, ఎందుకు కట్ చేయలేము? జుట్టుదే ఉంది, అలాగే ఉండిపోదు కదా. కట్ చేసినా పెరుగుతుంది. బుల్బుల్, నువ్వు మీ అక్క కోసం ఈ మాత్రం కూడా చేయలేవా? ఇంతవరకు నువ్వు ఇంతగా కష్టపడ్డావు, అలాంటిది నువ్వు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? ఒకవేళ నువ్వు కుదరదని చెప్పావంటే మీ అక్క తన జీవితంలో అన్నిటికంటే పెద్ద పోరాటంలో ఓడిపోవాల్సి వస్తుంది. నేను ఎప్పుడూ ఇలాగే అనుకుంటూ ఉంటాను, నా సొంత చెల్లెలే నాకు తోడుగా లేదని. సరే, ఓకే, నువ్వు ఏడవడం మొదలు పెట్టద్దు, నేను చేస్తానులే. నువ్వు చేస్తావా? అమ్మమ్మ, చూసావా, నేను నీకు చెప్పాను కదా ఈ ప్లాన్ కొంచెమైనా పని చేస్తుంది అని. అవునమ్మమ్మ, తన దగ్గరే నేర్చుకున్నాను కదా. ఎప్పుడైనా ఏదైనా పని జరగాలంటే అప్పుడు ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయాలి. పని చిటికెల్లో అయిపోతుంది. ఒక్క నిమిషం. అంటే మీరిద్దరూ యాక్టింగ్ చేశారా? నువ్వు అందరికీ యాక్టింగ్ నేర్పిస్తావు, కానీ మేమిద్దరం యాక్టింగ్ చేయకూడదా? అవునా? అలా అంటావా? సరే, నేను యాక్టింగ్ చేయడం లేదు. చూడు బుల్బుల్, నువ్వు చేస్తానని చెప్పి ఇలా మాట మార్చకూడదు. చూడక్క, నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నన్ను ఫోన్లు చేసావు. ఏదో ఒకట్లే గానీ ఎక్కువగా నాటకాలు ఆడుకో. ఇక నువ్వు నాటకాలు ఆపే. ఈ నాటకాలు వెళ్ళి మీ అత్తగారింట్లో చూపించు, ప్రవీణ్ దగ్గర. నువ్వు నాకు చెప్పు, అసలు నువ్వు చేస్తావా లేదా? చేయలేకపోతే చెప్పు. పదన్నమ్మమ్మ, మనం వెళ్ళి ఇంకెవరైనా సరే, పద. చూద్దాం. సరే, ఆగండి, ఒక్క నిమిషం. నేను చేస్తాను.
విషయం ఏంటంటే అమ్మమ్మ, నన్ను ఎవరైనా రిక్వెస్ట్ చేయకపోతే అప్పటిదాకా నాకు మోటివేషన్ దొరకదు. డ్రామా క్వీన్ దొరికింది కదా మోటివేషన్. ఇక నువ్వు త్వరగా రెడీ అవ్వు. అమ్మమ్మ, ఇక మీరు ఇంటికి వెళ్ళండి, ఇక్కడ మేం చూసుకుంటాం. అది కాదు ప్రజ్ఞ, మీ ఇద్దరికి నేను ఇక్కడ ఉండడం చాలా అవసరం కదా. అమ్మమ్మ, నా ఉద్దేశం ప్రకారం ఈ పాటికి ఆలియా ఇంటికి చేరుకొని ఉంటుంది. అందుకని మీరు ఇంటికి వెళ్ళి అక్కడ ఆలియా ఇంకా తన్ను మీద నిఘా పెట్టండి. ఇక్కడ మేము ఉన్నాం కదా, ఒకవేళ అవసరం అయితే మీరు రఘుని పిలుస్తాం. సరే అయితే ఇక నేను బయలుదేరతాను. బాయ్. బాయ్ అమ్మమ్మ. చెప్పకుండా అసలు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. నేను ఇల్లంతా వెతికి చూశాను. వైశాలి, నువ్వు అక్కనెక్కడైనా చూసావా? లేదమ్మమ్మ, నేనెక్కడా చూడలేదు. ఒకవేళ అమ్మమ్మ లోపలే ఉన్నారేమో. నేను ఇల్లు మొత్తం వెతికొస్తున్నాను, తను అసలు ఎక్కడా లేదు. ఒకవేళ మార్కెట్కి ఏమైనా వెళ్ళారేమో. ఇంతకు ముందు అక్క నన్ను తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్లేది కాదు, కానీ మధ్య చెప్పకుండా మాయమైపోతుంది తను. ఏదో విషయం ఉంది. అమ్మమ్మ, తనని అడగండి, ఒకవేళ తనకేమైనా తెలిసేమో. ఇదిగో విను, ఇలారా. నేనా? నువ్వే. నువ్వు అక్కయ్యని ఎక్కడైనా చూసావా? తనెక్కడుందో నీకేమైనా తెలుసా? ఆవిడెక్కడున్నారో నాకు తెలీదు. అభికి అసిస్టెంట్ అని చెప్పుకుంటుంటావు. అభి నానమ్మ గురించి నువ్వు కొంచెం కూడా పట్టించుకోలేవా? అయ్యో అమ్మమ్మ, పని మీద ధ్యాస ఉంటే కదా తనకే విషయమైనా తెలియడానికి. తన పనల్లా ఒకటే, రోజంతా కూడా ఇంట్లో తను లోడలోడ వాగుతూ ఉంటుంది. లేకపోతే మొత్తం ఇల్లంతా ఇలా తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అరే, ఊరికే ఎందుకు తిరుగుతుంది? తనైతే ఆ రఘుతో కలిసి టైం పాస్ చేయడానికి ఇక్కడికి వస్తుంది. లేదా అంటే అభిసార్ నాకు వద్దని చెప్పిన తర్వాత నేను తనతో గేమ్ కూడా ఆడటం లేదు. ఏంటి, నువ్వు తనతో కలిసి గేమ్ ఆడావా? నీకు తెలుసు కదా తను మన శత్రువని. దీనికి నీకు నేను శిక్ష వేసే తీరుతాను. ఇక నీకు శిక్ష ఏంటంటే ఈ రోజు నువ్వు మా ముగ్గురి వాటాల పని ఒక్కదానివే చేయాలి. ముగ్గురి పనా? అవును, ముగ్గురు పని. ఈ రోజు నువ్వు నా బదులు మందిరం అంతా శుభ్రం చేయాలి, కొత్తగా పువ్వులు తీసుకురావాలి. అన్నట్టు సాయంత్రం ప్రసాదం కూడా నువ్వే తయారు చేయాలి. అర్థమైందా? అదేంటంటే వంట చేయడం కోసం నువ్వు మార్కెట్కెళ్ళి కూరలన్నీ తీసుకురావాలి. కూరలో? ఇక ఈ పనులన్నీ అయిన తర్వాత నువ్వీ ఇల్లు మొత్తం ఊడ్చేసి, ఆ తర్వాత బట్టను గట్టిగా పిండేసి ఈ ఇంటినంతా చాలా శుభ్రంగా తుడవాలి. పావని, నువ్వు చేయాల్సిన పని నేను కొంచెం సులభంగా మార్చేశాను. నేను బట్టలు ఆల్రెడీ నానబెట్టేశాను. నువ్వు వెళ్ళి ఆ బట్టలన్నీ ఉతికేయాలి, తర్వాత జాడించి ఆరబెట్టాలి. అరే, చూస్తుంటే ఈ పావని విన్నందుకే కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. బుల్బుల్, నేనేమనుకుంటున్నానంటే ఈ టేబుల్ అయితే కరెక్ట్ గా ఉంటుంది అని. మధ్యలో ఉంటే మనం ఆలియా మీద నిఘా వేయడానికి ఈజీగా ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే మనం ఈ టేబుల్ని కాదు, ఆ టేబుల్ని బుక్ చేస్తే మంచిదని. కార్నర్ టేబుల్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మ్యామ్. ఈరోజు రాత్రికి మాకు ఆ టేబుల్ బుక్ చేయండి. ఓకే మ్యామ్, నేను ఇప్పుడే బుక్ చేస్తాను. థ్యాంక్ యూ. నేనేం అడగాలనుకున్నానంటే ఆ టేబుల్ పైకి కిందకి జరగదు కదా, ఐ మీన్ కంఫర్టబుల్ గానే ఉంటుంది కదా. మేడం, ఈ హోటల్ కొత్తగా ఓపెన్ అయింది, ఇక్కడ అన్ని కొత్తవే. డోంట్ వరీ, మీకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. నేను ఒకసారి ఇక్కడ కూర్చొని చెక్ చేసుకోవచ్చా? యా షూర్. ఓకే, థ్యాంక్ యూ. రాక రఘు, ఆ బ్యాగ్ ఇవ్వు. ఈ కెమెరా ఎక్కడ పెట్టాలి? ఇక్కడ టేబుల్ మీద పెట్టేయచ్చు కదా. ఇక్కడ నుంచి ఆలియా మొహం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అలాగా? ఒకవేళ ఆలియా గనుక ఈ కెమెరాని చూసిందంటే అప్పుడు తను వెంటనే లేచి వెళ్ళిపోతుంది. ఏంటి నువ్వు ఇలాంటి సజెషన్స్ ఇస్తున్నావు? కెమెరాని నువ్వు ఆ యాంగిల్లో ఫోకస్ చేసే. ఆలియా ఇక్కడ కూర్చుంటుంది, అలాగే నా మొహం కనిపించకూడదు, తన మొహం మాత్రమే కనిపించాలి. ఓకే. కానీ బుల్బుల్, ఒకవేళ ఆలియా ఇక్కడ కూర్చుందంటే? అక్క, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇక్కడికి వచ్చినప్పుడు ముందు నేనే అక్కడ కూర్చుంటాను. ఇక్కడైతే కేవలం 2 చేసే ఉంటాయి. అప్పుడు ఇంకేం చేస్తుంది? ఆలియా దగ్గర ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఆలియా వచ్చి ఈ ప్లేస్ లోనే కూర్చుంటుంది. ఇప్పుడు ఈ మైక్ ని మనం నువ్వు వదిలేక్క. ఈ మైక్ ని నేను ఫ్లవర్ వాస్ లో పెడతాను. చాలా బాగున్నాయి కదక్క. బుల్బుల్, నీకైతే అన్నీ తెలుసు. అఫ్ కోర్స్ అక్క, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టీవీ చూస్తుంటానుగా, దాని ప్రభావం ఇదంతా. నీలా కాదు, నేను ఎప్పుడు చూసిన పుస్తకాలు చదవడానికి. పద వెళ్దాం. మేడం, మీలో ప్రజ్ఞ గారు ఎవరు? నేనే, చెప్పండి. మేడం, మీరు కావాలని అడిగిన సామాన్లు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటక్క? వెయిట్ అండ్ వాచ్. ఒక్క నిమిషం. ఇది నీకు టెస్ట్. టెస్టా? అంటే నువ్వు టీవీ చూడడం వల్ల ఎంత లాభం ఉందో తెలుసుకోవచ్చు. అలాగా? నువ్వు నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా? ఈ బుల్బుల్ని ఛాలెంజ్ చేస్తున్నావా? అబ్సల్యూట్లీ. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఓకే దెన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రఘు,
పదండి పదండి. తను 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 లుక్ ఎట్ దిస్. ఓ గాడ్, 10 కోట్ల రూపాయలు ఇప్పుడు మానవయ్యే. ఇలా చూడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఆలియా, మన ప్లాన్ సక్సెస్ అయింది ఆలియా. అలాగే మనం కోటీశ్వరులం అయిపోయాం. నేను ఒకసారి డబ్బు మొత్తం చూడనా? కేవలం చూడడం వరకే కాదు తను, ఈ డబ్బు మొత్తాన్ని నువ్వు బెడ్ మీద పరిచేయి. అలాగే వాటి మీద పడుకో, ఎందుకంటే ఈ డబ్బు ఎక్కడికి పోదు కాబట్టి. సీరియస్లీ, ఇక పాత లైఫ్ కి టాటా బై బై. ఇప్పుడు మనం మహారాణుల్లో బతుకుతాం, పని మనుషుల్లో కాదు. సీరియస్లీ, మన ఇద్దరం అభి స్క్రాచ్ మ్యూజిక్ నమ్మేసి ఇంత ఎక్కువ డబ్బు తీసుకున్నాం. దాని గురించి అభికి కొంచెం కూడా తెలీదు. ఐ మీన్ నిజమే, ఈ డబ్బంతా కూడా ఏంటి? ఆలియా, థ్యాంక్ గాడ్ ఇదంతా కళ. కానీ నాకెందుకు ఇలా అనిపిస్తోంది, ఈ కళ నిజం అవుతుందేమోనని. ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ ఆలియా. మేము ఈ ఛాన్స్ తీసుకోకూడదు. ఒకసారి మేము దొంగతనం నేరం నుండి బతికిపోయాం, కానీ అదృష్టం ప్రతిసారి రాదు కదా. నేను వెళ్ళి ఆలియా నా ఎందుకు మొహం అలా పెట్టావు? ఏదో పెద్ద ఛాంపియన్షిప్లో ఓడిపోయినట్టు. ఆ? నేను నీకు ముందే చెప్పాను కదా, ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని. అలాంటిది అసలు ఏమీ లేదని బై ద వే, నేను ఈ రోజు కావాలనే ఓడిపోయాను. ఎందుకంటే నీ మూడు చాలా బాగుంది. దాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే ఓడిపోయాను. సర్లే వదిలేయ్. అసలు నీ దృష్టి గేమ్ మీద ఉంటే కదా. నీ ధ్యాస అంతా పూల్ టేబుల్ మీద తక్కువ, ఫోన్ మీద ఎక్కువ ఉంది. ఏం చేయమంటావు అభి? బుల్బుల్ మాటలు నా బ్రెయిన్లో నుంచి వెళ్ళడం లేదు. నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అయినా నీకు తెలుసా, తను ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. రోజు కనీసం ఒకసారైనా ఫోన్ చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఫోన్ కాదు కదా, ఒక చిన్న మెసేజ్ కూడా చేయడం లేదు. నన్ను అడగడం లేదు నేను ఏం చేస్తున్నాను, ఎలా ఉన్నాను, ఎక్కడున్నాను అని. ఏంట్రా నువ్వు? తను నిజంగానే బిజీగా ఉండుంటుంది, వదిలేయ్. అయినా అదీ కాకుండా పెళ్లికి ముందు వచ్చే ఈ ఫ్రీడమ్ని బాగా ఎంజాయ్ చెయ్యి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత నీకు రాత్రి పగలు ఫోన్ చేస్తూనే ఉంటుంది తను. అప్పుడు నీకేమనిపిస్తుందంటే పెళ్లికి ముందు తను ఇలా లేదు కదా అనిపిస్తుంది. సరేగానే నువ్వు ఇంకా మొహం మార్చకుండా నవ్వుతుండు, లేకపోతే మనకి హోటల్లో ఎంట్రీ దొరకదు. సరే, హోటల్కి వెళ్లే ముందు మనం ఏమైనా తిని వెళ్దామా? అవునబి, ఏదో ఒకటి తిందాం. ఏమైనా తింటేనే కాస్త బెటర్గా ఫీల్ అవుతాను. లెట్స్ గో అండ్ ఇట్. ఆలియా, వెయిట్. ఆలియా ఆగు. నువ్వు వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? నీకు బాగా తెలుసు కదా నేనెంత ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నానో. మరి నువ్వు నన్ను ఎందుకు ఆపినట్టు? ఇప్పుడు ఎందుకు ఇలా నిలబడ్డావు? నువ్వు నన్ను ఎందుకు ఆపినట్టు చెప్పు. ఆలియా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఏంటి ఏమన్నా నువ్వు? ఆలియా, నేను చెప్పేది విను, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దంటున్నావు? ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను ఒక పీడకల కన్నా. అదేంటంటే అభికి మన ప్లాన్ గురించి తెలిసిపోయింది. ఇక తను నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఓ, సో యు మీన్ టు సే నీకు వచ్చిన ఈ పీడకల కారణంగా నేను నా డీల్ని పూర్తి చేసుకోవడానికి వెళ్ళకూడదు. ఇస్ దట్ రైట్? నువ్వు ఇదేనా చెప్పాలనుకుంటున్నావు? ఇది కేవలం కళ గురించి మాత్రమే కాదు. నాకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయంటే అక్కడ ఏదో జరుగుతుంది అని. ఇంతకు ముందు నేను ఎప్పుడైనా ఆపానా నిన్ను? తను ప్లీజ్ చిన్న పిల్లలాగా మాట్లాడొద్దు. అలాంటిది అసలు ఏమీ జరగదు. ఓకే సరే అయితే ఓకే. నువ్వు ఏ చోటుకైతే వెళ్తున్నావో అక్కడ సేఫ్ గానే ఉంది కదా? ఎస్, చాలా సేఫ్ ప్లేస్ అది. నేను ఈ రోజు ఉదయమే అక్కడికి వెళ్లి చూసొచ్చాను తను. అలాగే అన్నిటిని కూడా పూర్తిగా చెక్ చేసి మరీ వచ్చాను. అది పూర్తిగా కొత్త హోటల్ కదా, అందుకని గెస్ట్లు కూడా అంత ఎక్కువ లేరు. అది మన డీల్ కోసం పూర్తిగా ఐడియల్, ఇంకా పర్ఫెక్ట్ ప్లేస్ కూడా. డోంట్ వరీ, ఎలాంటి గందరగోళం జరగదు. ఓకే బాయ్. యా ఓకే బాయ్. బాయ్. గుడ్ లక్. ఓ, దట్స్ మోర్ లైక్ ఇట్. ఓకే, ఐల్ సీ యూ. బాయ్. మొత్తం అంతా ఎలాంటి ప్రాబ్లం రాకుండా సరిగ్గా జరగాలి. కానీ ఈ బుల్బుల్ తనకెందుకు ఇంత టైం పడుతోంది? మార్నింగ్, వాట్సాప్. హలో. ఏ అభి, చాలా మంచి ప్లేస్కి తీసుకొచ్చావు నువ్వు. ఆలియా నాకు సజెస్ట్ చేసింది. తన చాయిస్ నేను మెచ్చుకోవాల్సిందే. వెల్కమ్ సార్. సార్, మా ఈ హోటల్ రీసెంట్గా ఇనాగరేట్ అయింది. ఇక ఇది మా ప్రివిలేజ్ సార్. ఈరోజు మీరు మా గెస్ట్గా వచ్చారు. హౌ మే ఐ హెల్ప్ యూ సార్? నేను నా ఫ్రెండ్ ఇక్కడ డిన్నర్ చేయడానికి వచ్చాం. ప్లీజ్ సార్, కమ్. సార్, రెస్టారెంట్ 18th ఫ్లోర్లో ఉంది. ఐ హోప్ యూ విల్ రియల్లీ ఎంజాయ్ ది ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ. రే ప్రవీణ్, వీళ్ళ హోటల్ ఎలా ఉందో రెస్టారెంట్ కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లేస్ చూస్తే ఫుడ్ కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. పద వెళ్దాం.
ముగాంబో సరే విను, తిన్న తర్వాత ఏమైంది? నువ్వు ఏమి వెతుకుతున్నావు? నువ్వు నాతో పద చెప్తాను. అభి ఒక్క నిమిషం నాకు చెప్తావా? నువ్వు ఏం చేస్తున్నావు, ఏం వెతుకుతున్నావు? లేడీ ముగాంబో. ఇంతకు తినెవరు? ఇంకెవరు? ప్రజ్ఞ. ప్రజ్ఞవు తిన్నా. అభి అసలు నువ్వేమంటున్నావు? బానే ఉన్నావా? నీకు ఏమైంది అభి? ఒకవేళ ప్రజ్ఞవద్దు నిన్ను ఇంతగా టార్చర్ చేయలేదు కదా? ఎక్కడ చూసినా నీకు తనే కనిపించేటట్టు. చూడు, ఒకవేళ అదే నిజమైతే ప్లీజ్ రిలాక్స్. నాకేమనిపిస్తుందంటే ఎవరిని చూసినా నీకు తనలాగే కనిపిస్తున్నారేమో. తప్పుగా అనుకోవద్దు, బట్ ఐ థింక్ యూ హ్యావ్ ఎ ఫోబియా. ఐ థింక్ యు ఆర్ రైట్. తను నా బుర్రలోకి ఎంతగా దూరిందంటే సరదాగా ఉన్న టైంలో కూడా తనే కనిపిస్తుంది నాకు. అరే సర్దార్ గారు, సర్దార్ గారు, అది మీ మీసం. మీ మీసం ఊడిపోయింది సర్దార్ గారు. ఏంటి నువ్వు ఎందుకు ఆగిపోయా? పద బుల్బుల్, మనకు లేట్ అవుతోంది. ఏముంది అటువైపు? ఏమంటున్నావు నువ్వు? ఏముంది అక్కడ?